హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. అమెరికా మనతో కయ్యం పెట్టుకోవడం మీద అక్కడ లోకల్గానే అమెరికాలోనే భారీ ఎత్తున అయితే నిరసన అయితే వ్యక్తమవుతూనే ఉంది. చాలామంది ఎన్ఆర్ఐలే కాదు, మామూలుగా అక్కడ ట్రంప్ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, నిక్కీ హేలీ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా బాగా వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారు. భారత్తో స్నేహం కోల్పోవడం అనేది అమెరికా పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పేసి నిక్కీ హేలీ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నానన్న ఉద్దేశంతో భారత్ మీద టారిఫ్స్ వేయడము, దీంతో రెండు దేశాల సంబంధాలు అనేవి దెబ్బతినడము, దీని మీద ఒక ఐక్యరాజ్య సమితి యుఎస్ఏ మాజీ రాయబారి అయినటువంటి నిక్కీ హేలీ తీవ్రంగా స్పందించారు. న్యూఢిల్లీతో పెట్టుకున్నటువంటి గొడవలన్నింటినీ కూడా వీలైనంత తొందరగా ఆ వివాదాలన్నీ కూడా తొందరగా పరిష్కరించుకోవాలి. వాషింగ్టన్ని అంటే ట్రంప్ని హెచ్చరించారు ఆమె. ఇక ఢిల్లీతో ఫ్రెండ్షిప్ కోల్పోతే మాత్రం ఇది అమెరికా రక్షణ పరంగా ఇబ్బంది ఏర్పడుతుంది అమెరికాకైతే. చైనా విషయంలో అమెరికా టార్గెట్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. చైనా ఎదగకుండా చూడాలనుకుంటున్నప్పుడు అమెరికా భారత్ని మరి దూరం చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆమెకు ఒక డైలీకి ఒక వార్తాపత్రిక రాసినటువంటి ఆర్టికల్లో నిక్కీ హేలీ ట్రంప్ యొక్క విధానాలని గట్టిగా తప్పుపట్టారు ఆమె. ఇది అమెరికా భారత సంబంధాలు అనేవి కొలాప్స్డ్ స్టేజీలో ఉన్నాయని చెప్పేసి అన్నది నిక్కీ హేలీ. ఢిల్లీని స్వేచ్ఛాయుత భాగస్వామిగా గుర్తించాలి, చైనాలాగా ఒక ప్రత్యర్థిగా మాత్రం ఎప్పుడు చూడకూడదు. రష్యా నుంచి బీజింగ్ కూడా పెద్ద ఎత్తున చమురు కొంటుంది, అంతే కదా, చైనా కూడా కొంటూనే ఉంది కదా. కానీ దానికి ఆంక్షలు విధించకుండా భారత్ మీద ఆంక్షలు విధించాలని చెప్పి ఏదో భారత్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి చూసుకోవడం, ట్రంప్ చూడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి నిక్కీ హేలీ గట్టిగానే రాశారు దాంట్లో. తర్వాత ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలనుకుంటే మాత్రం భారత్కి అమెరికా దగ్గర కావాల్సిందే అని చెప్పేసి ఆమె అయితే డిమాండ్ చేశారు. లేదంటే మాత్రం అమెరికాకి ఘోరమైనటువంటి వైఫల్యం మాత్రం తప్పదు అని చెప్పేసి ఆమె నిక్కీ హేలీ హెచ్చరించారు. భారత్ అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థగా అని చెప్పి నిక్కీ హేలీ చెప్పారు. అమెరికాలో ఉత్పత్తి చేయలేనటువంటి వస్త్రాలు కానీ, ఫోన్లు కానీ, చౌకైన ఫోన్లు కానీ, సోలార్ ప్లేట్స్ కానీ, ఇలాంటివన్నీ చైనా లాగా తయారు చేయడానికి తక్కువ రేట్లో తయారు చేయడానికి భారత్కి కూడా మార్కెట్ ఉందని చెప్పేసి ఆమె అన్నారు. రక్షణ రంగంలో ఇజ్రాయెల్ లాంటి అమెరికా ఇతర దేశాలతో కూడా భారత్కి స్నేహం అనేది కంటిన్యూ అవుతుంది. మరి మనం ఎందుకు అట్లా చేసుకోవడం? అటువైపు మిడిల్ ఈస్ట్తో చూస్తే మిడిల్ ఈస్ట్లో కూడా ఈ సైనిక సంబంధాలు అనేవి పెరుగుతున్నాయి. మరి మనం ఎందుకు దూరం చేసుకుంటున్నామని చెప్పేసి నిక్కీ హేలీ అయితే ప్రశ్నించింది. అలాగే రాబోయే రోజుల్లో భారత్ ప్రాముఖ్యం అయితే పెరుగుతుంది. 2023లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారత్ నిలిచింది, చైనాను కూడా అధిగమించింది. మరి భారత్ను పట్టుకుని డెడ్ ఎకానమీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఆ మాటలు కూడా తప్పు అని చెప్పేసి నిక్కీ హేలీ గట్టిగా వాదించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అది ఒక భారత ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది భారత ఆర్థిక వ్యవస్థే. మరి భారత సామర్థ్యం పెరిగే కొద్దీ కూడా ప్రపంచం మీద ఆధిపత్యం సాధించాలనే చైనా ఆశయాలన్నీ కూడా తగ్గిపోతాయి. మరి అలాంటప్పుడు మనం భారత్ను వాడుకోకుండా అని చెప్పి వాడు ఏవైనా చేసుకోండి, వాడికే నష్టం అనేది వాళ్ళకే కానీ మనకైతే కాదు. నిక్కీ హేలీ మాత్రం మంచి సహేతుకమైనటువంటి విమర్శలే ట్రంప్ మీద చేశారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. అలాగే మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.